హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ముగిరా ఫుడ్ హోమ్. ఈరోజు స్పెషల్ మునక్కాయల ఫ్రై. ఈ రెసిపీ చారులోకి, రసంలోకి, పచ్చి పులుసులకి పర్ఫెక్ట్ సైడ్ డిష్. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందుగా మునక్కాయల్ని పీసెస్ కట్ చేసుకొని వాష్ చేసుకొని గిన్నెలో తీసుకుందాం. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. మునక్కాయలు సగం మునిగినంత వాటర్ పోసుకుందామండి, అంతే. తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇలాగ బాగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా బాయిల్ చేసుకోవాలండి. మరి సాఫ్ట్గా బాయిల్ చేసుకోకూడదు, ఎందుకంటే ఫ్రై చేసుకునేటప్పుడు విరిగిపోతాయి. ఇప్పుడు పక్కన దించుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం బాగా హీట్ వచ్చినాక పోపు దినుసులు వేసుకుంటున్నానండి. తర్వాత ఒట్టిమిరపకాయ 2 తుంచి వేసుకుంటాను. తర్వాత ఆనియన్స్, కొంచెం కరివేపాకు, వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుందామండి, తగినంత. నెయ్యి ఎక్కువ వేసుకోవాలి, ఆల్రెడీ మేము మునక్కాయలకు వేసుకున్నాం. ఇలాగా కచ్చా పచ్చాగా ఫ్రై అయిన తర్వాత ఉడికేసుకున్న మేము మునక్కాయలు వేసేసుకుందాం. ఇది బాగా గరిటెతో తిప్పుకోకుండా కొంచెం కడాయితో ఇలా కలబెట్టుకోండి. తర్వాత పల్లీల పౌడర్ పెట్టుకున్నానండి, నేను ఆల్రెడీ ఇంట్లో చేసి పెట్టుకున్నాను. అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకొని అంతే, రెడీ మునక్కాయల ఫ్రై. ఇంతేనండి, సింపుల్ అండి, చాలా 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 టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.